That's not the way the house should be conducted, sir. House cannot be conducted like that, sir. Unruly behavior by the members. మీ డెస్క్ దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ ఫస్ట్ సార్. మీరు హౌస్ దయచేసి మీరు సజావుగా జరిగే విధంగా సహకరించమనండి. మీరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ద వే టు రన్ ద హౌస్ సార్. కూర్చోండి. కూర్చో సార్. సార్ సభ ముందు సజావుగా జరగాలి కదా సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇంటూ ఆర్డర్ సార్. మీరు సభని ఆర్డర్ లో తీసేయండి. ముందు ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారా సార్? చెప్తున్నాను. ఆర్డర్ తీసేయండి సార్. మీరు చెప్తున్నాను. ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అంటే తర భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్పీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవకాశం అందరూ చెప్తున్నాం. ప్రజలందరూ అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద హౌస్ ని ఆర్డర్ పెట్టండి. హౌస్ ని మీరు ముందు ఆర్డర్ లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? సార్ ఏం సార్ అది? ఈ టేబుల్ ని కొట్టుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు అధ్యక్ష చైర్మన్ గారు డిఎస్సీ మీద మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి పెద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం. వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సీ పెట్టలేదు. డిఎస్సీ పెడితే 300 కేసులు అధ్యక్ష. 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? మీరు చైర్మన్ గా డిఎస్సీని పిలవండి. డిఎస్సీని పిలవండి. అందరితో మాట్లాడండి. చర్చకు పెట్టండి. ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి. మాట్లాడడానికి, చెప్పడానికి ప్రతి పాయింట్ ఈ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షులు, గొడ్డల పార్టీ ఏ అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసిందో, ఏ పాయింట్లు అయితే లేవనెత్తారో ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు
మోసం చేసి యువతకు దగా చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం నిద్రలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు అవమానం పడితే చెప్తున్నారు అధ్యక్ష.
లైట్ ఎల్లో లైట్ వచ్చేది వైట్ వైట్ ఓకే వచ్చేసి పని చూడండి ఇక్కడ వచ్చి పని చూసుకోండి ఫస్ట్ తెచ్చుకో సంజయ్ సార్ సైడ్ ప్లీజ్ Today morning, I, along with Honorable, one of the youngest member of our Rajya Sabha, Honorable Vijayji, had the great darshan of Lord Venkateshwar, whom we worship as living God. It was a great darshan, and I pray for the entire nation and Andhra Pradesh that Lord should give us so much strength and capacity that Honorable Prime Minister's vision of translating 2047 as the developed nation and whatever Honorable Chief Minister of Andhra Pradesh is doing, they should succeed. So I prayed for this also, along with the well-being of all the family members and nation, and will appreciate all the efforts of one of the, as I mentioned, very talented and young and promising member parliament from Andhra to Rajya Sabha, Vijayji. Thank you. అట్లా లైటింగ్ ఇంకా
అన్నా సార్ తెలుగు వర్మ సార్ తీసుకురా నానా నాయనా తీసుకురా పోతావు పొద్దున్నా సార్ సార్ 1 సెకండ్ సార్ ఆగాలి సార్ ఒక నిమిషం ఇటే వచ్చేసి సార్ ఒక నిమిషం ఆగాలి సార్ సార్ మీరు ముందుకు రావాలి సార్ తెలుగు వర్మ గారు ఓకే 1 సెకండ్ సార్ సోలో ఒకటి తీసుకోవాలి సార్ సింగిల్ అని ఓకే ఉండు వాళ్ళేదో గ్రూప్ సార్ 1 సెకండ్ సార్ అందరు నిలబడుకున్నా సార్ మీరు సార్ సార్ మీరు ఒక్కరే సోలో సార్ 1 మినిట్ ఒక్క నిమిషం ఉండాలి సార్ మాతో వచ్చాను సార్ మాతో వచ్చండి సార్ బాబు బాబు Good. మీకు గెస్ట్ లేదా స్క్రీన్ చెల్లి సార్ ఒక్క నిమిషం సార్ ఓకే సార్ రండి క్రికెట్ వెళ్ళినాడు సార్ ఎవరో సైడ్ సార్ మా నుంచి తప్పిపోయినాడు సార్ అదే సైడ్ ప్లీజ్ రవి సెకండ్కి వస్తుంది నువ్వు పండు వాళ్ళు ఉంటావు కదా చాలా ఎక్కువ సైడ్ రండి బా సార్ ఫోటో వచ్చేది అందరికీ నమస్కారం అండి. ఈవేళ స్వామివారి దర్శనం కోసం నేను రావడం జరిగింది. నాతో పాటు
రాజ్యసభ చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు వారు కూడా వచ్చారు. వారు తిరుపతి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి, నేను తిరుపతి వస్తున్నాను, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా, వెంకటేశ్వర స్వామి ముందు 10 నిమిషాలు నేను కూర్చోవాలమ్మా, నాకు సాయం చేయమని అడిగారు. దాని సాయం ఏంటి సార్, వెళ్దామని చెప్పి తీసుకొచ్చి తోమాల సేవ కార్యక్రమాలు కూర్చున్నారు. వారు మా అబ్బాయి విజయ్ కూడా కూర్చున్నాడు. మరి నేను అసెంబ్లీ ఉంది, నాకు అసెంబ్లీ వదిలి రావాల్సి వచ్చింది, అతని కోసం మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను, మా అబ్బాయి రాజ్యసభకు ట్రై చేస్తున్నాడు, ఆ భగవంతుని దైవాల వస్తుందని ఆశించాను అని చెప్పాను. చెప్పినటువంటి 10 రోజుల్లోనే ఆ విజయ్కి రాజ్యసభ సీట్ వచ్చింది. చాలా సంతోషపడ్డాం. వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీర్వాదం మరి ఇచ్చినందుకు. ఆడు కూడా మన రాజ్యసభ కూర్చొని మాట్లాడుతుంటే తండ్రిగా నాకు చాలా ఆనందపడ్డాను. వాడు ఇంకా భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యసభలో బాగా మాట్లాడాలని అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.